హలో హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసైతే మైసూర్ బోండా చాలామందికి తెలుసు, చాలామంది ఇష్టపడతారు కూడా. ఇది ఎలా చేసుకోవాలో ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. కొంచెం పిండి కలపడం వస్తే సరిపోతుంది. నేను ఇప్పుడైతే ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం సోడా యాడ్ చేసుకోండి, మన పిండి క్వాంటిటీని బట్టి సోడా యాడ్ చేసుకోండి. తినే సోడా దొరుకుతుంది కదా మనకి, అది కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు దీన్ని మంచిగా ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఎక్సలెంట్గా వస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కుదరని బోండా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియోలో నేను మైసూర్ బోండా చట్నీ ఇవి చేయడము చూసారు కదా. ఇవి రెండు కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బబుల్స్ రావాలన్నమాట. పెరుగు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 2 కప్స్, అంటే నేను పెద్ద గరిటెతోటి ఒక 2 వేసుకున్నాను. ఇంకొంచెం యాడ్ చేశాను, అంతే, ఏం లేదు. ఒక కప్పు పెరుగుకి ఒక 2 కప్పు పిండి అలా వేసుకుంటే సరిపోతుంది, మైదా పిండిది. ఇవి మంచిగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. జోరుగా వాటర్ అయితే యాడ్ చేయొద్దు. చాలా చాలా బాగా వచ్చింది బోండా అయితే, సూపర్గా కుదిరింది. మీరు ఫుల్ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా మిక్స్ చేసుకోవాలని. చాలామంది అనుకుంటారు ఇంతే కదా అనుకుంటారు, అది కాదు. మిక్స్ చేయడం మాత్రం ప్రాపర్గా చేసుకోవాలి, అప్పుడే సూపర్గా కుదురుద్ది బోండా అనేది. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, రుచికి సరిపడా. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అవేవి కొంచెం ఓవర్గా థింక్ చేయకుండా సింపుల్గా చేస్తున్నా, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నా. ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. మన మైదాని ఎంత కలిపితే అంత బాగా వస్తుంది బజ్జీ. చూస్తారు కదా, మైసూర్ బోండా అంటే చాలామంది ఇష్టపడతారు. నేనైతే టిఫిన్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ బోండానే ఆర్డర్ పెట్టుకుంటాను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అక్కడక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ పిండి మొత్తం మిక్స్ అయిపోయింది. దీన్ని మంచిగా, అంటే దానికి ఉన్న మిక్చర్కి ఉన్నంత పిండి అంతా వదిలే వరంతికి చూసుకొని తర్వాత అంతా నీట్గా క్లీన్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి. పిండి అలా బజ్జీ పడేలాగా చూసుకోవాలి. ఒక 2 అవర్స్ రెస్ట్ ఇద్దాం దీన్ని. హలో అందరికీ, ఇప్పుడైతే మనం మైదాపిండి అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే మనకు పులిసింది. 2 అవర్స్ తర్వాత బబుల్స్ కూడా వచ్చేసినాయి దీంట్లో. ఇప్పుడు బజ్జీ వేసేసుకున్నాము. దీని తర్వాత మనము చట్నీ కూడా రెడీ చేసుకున్నాం. పిండి 2 అవర్స్ తర్వాత రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. మన బజ్జీ మునిగేంత వరకు ఆయిల్ చూసుకోవాలి. ఆయిల్ ఎక్కింది, కొద్దిగా పిండి టెస్ట్ చేసుకోవడం కోసం ఒక డ్రాప్ అలా వేసి చూడాలి. ఎంత బాగా పొంగినాయంటే బజ్జీలు, చూస్తారు కదా. వెయ్యడం రావాలండి, అది అందరికీ ప్రాపర్గా రాదు. నేను కూడా ట్రై చేస్తూ ఈరోజు వీడియోలో ఇంత ప్రాపర్గా బజ్జీ వస్తే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను. 2 కప్స్ పిండితోటి మనకు ఒక 3 ప్లేట్ల బోండా వరకు వచ్చిందనమాట. చూస్తారు కదా బజ్జీ ఎంత బాగా పైకి తేలుతుందో. ఇట్లా మంచిగా రావాలండి. అసలు 2 అవర్స్ తర్వాత ఇలా ఉందంటే డే నైట్ అంత అవసరం లేదు, 2 అవర్స్ చాలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, మనకు వింటర్ సీజన్లో అయితే కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి పిండికి. మంచిగా నైట్ మిక్స్ చేసి పెట్టుకొని మార్నింగ్ వేసుకోవాలి. బజ్జీ మాత్రం ఎక్సలెంట్గా పొంగింది. చూసారు, ఇందులో ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా నేను వాడలేదు. చాలా ఈజీ మెథడ్, ఇంట్లోనే కడుపు నిండా తినొచ్చు. చూసారు కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుందాం బజ్జీని. ఇదే విధంగా ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. బజ్జీ అయితే ఇప్పుడు తీసేసుకుందాము. చాలా ఈజీ మెథడ్ అండి. నిజంగా చెప్తున్నా, నాకు కుదిరిన నేను చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అంత ఈజీగా అయితే రాదు బోండా. స్కూల్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అస్సలు కుదరదు. ఇప్పుడు చూసిరా ఎంత బాగా వచ్చిందో, ఎంత సూపర్గా కుదిరిందంటే. నిజంగా నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఏంటంటే అందరూ చూస్తున్నారు, మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే. ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా ఎందుకులే అని. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని వీడియోస్. చూస్తారు కదా, ఇది సెకండ్ వాయి కూడా సేమ్ అలాగే వేసుకోండి. ఇంకా పిండి అయిపోయిందనమాట. ఉన్న పిండిని కూడా చిన్నగా అలా బజ్జీలా వేసాను నేను. ఎంత పర్ఫెక్ట్గా, అసలు ఇంత రౌండ్గా వస్తుందా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ బాగా కుదిరింది. చాలా బాగా వచ్చిందండి నిజంగా బోండా. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక కప్పుకి కొద్దిగా సోడా, ఒక కప్పు పెరుగుకి 2 కప్పుల మైదా పిండి అయితే యాడ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది బోండా మాత్రం. నాకు వేయడం కూడా ఇది ట్రై చేశాను. యాక్చువల్లీ ట్రై చేస్తేనే ఇంత బాగా వచ్చిందంటే ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటే ఇంకా మోల్డ్ అవుతుంది హ్యాండ్ అనిపించింది.
చూస్తురు కదా, ఇది సెకండ్ వాయి కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి బోండా మాత్రం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చట్నీ కూడా చేసుకున్నాము. చట్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. దీంట్లోకి పల్లీ చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ తీసివేసిన తర్వాత మనం కడాయి చేంజ్ చేసుకున్నాము. పొయ్యి వెలిగించుకొని బజ్జీ చూసారు ఎంత రౌండ్గా ఉందో. ఇది ఇంకొక పెనం పెట్టుకొని దీంట్లో పల్లీలు వేపుకుందాం. కడాయి వీటెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని కొంచెం ఈ షేడ్లో వస్తే సరిపోతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నా వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. డెఫినెట్గా చూడండి. చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. తెలియక అరిబరి చేస్తుంటారు. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 6 to 5 అట్లా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మొహం మీద చెల్లితే చూసుకొని ఆయిల్ మొహం మీద పడితే ఇంకా అంతే, మరకబోవడానికి సంవత్సరం పడుతుంది. మూత పెట్టేసుకొని ఇందులో ఒక్క టమాటా యాడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు చట్నీ చేసినా ఒక టమాటా అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎక్కువ క్వాంటిటీలో చట్నీ చేస్తున్నా అంటే ఒక 2 టమాటాలు లేదంటే పెద్ద టమాటా తీసుకుంటా. చూసారు కదా, ఇది చల్లారబెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు అంత పొట్టు అయితే నేను తీసేయలేదు. మీ ఇష్టం, మీరు పొట్టు మొత్తం తీసేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేశాను. ఇంకా జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు. 2 ఎల్లిపాయలు అట్లా నేనైతే యాడ్ చేసుకున్నాను. చింతపండు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే అంటే గ్యాస్ ఉంటుంది కదా, ఎందుకని నేను చింతపండు వేయలేదు. పల్లీలు ఒక టమాటా యాడ్ చేసాను కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు పోపు వేసుకున్నాం. ఆయిల్ ఎక్కింది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆల్మోస్ట్ అంతా ఆయిల్తోనే అయింది కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 3 కరివేపాకు చిలికలు వేసుకొని, పసుపు యాడ్ చేయొద్దండి చట్నీకి మాత్రం. చూస్తారు కదా, ఇప్పుడు పోపు అయితే దీంట్లో వేసేసుకున్నాం. పోపు వేసిన తర్వాత కలుపుకొని సాల్ట్ వేయడం స్కిప్ అయింది. సాల్ట్ మీరు వేసుకోండి, అది నేను స్కిప్ అయింది వీడియోలో, అందుకే చెప్తున్నాను. మీరు యాడ్ చేసుకోండి, సాల్ట్ చూసి వేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బోండా. మీరు ఒకవేళ టిష్యూ దాంతో ఏమన్నా ఉంటే మాత్రం ఆయిల్ కొంచెం దాని మీద వేయండి, ఆయిల్ పీల్చుకుంటుంది బోండా. చూస్తారు కదా ఎంత నిజంగా చెప్తున్నా, నేను ఎన్నోసార్లు చేశాను కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. భయంతో చేస్తే ఈ పని వస్తుంది కదా, ఇప్పుడు నేను వీడియో కోసం పర్ఫెక్ట్గా చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా షూట్ అయింది. నా ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ విలువైన కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ని. చూస్తారు కదా చట్నీకి బజ్జీకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక 3 టిఫిన్స్ అలా వచ్చాయి.